అందరికీ నమస్కారం. బాగున్నారా? ఎంత బాగుందో ఇవాళ డిసెంబర్ 16, 2024. చూసారా ఎంత బ్యూటీ అంటే నిజంగా ఎంతో అందంగా ఉందన్నమాట. స్నో వచ్చింది కానీ ఇవాళ మధ్యాహ్నానికి కరిగిపోద్ది అంటున్నారు. ఎక్కువ ఉండిలా లేదు ఎక్కువసేపు. నేను పొద్దున్నే లెగుస్తాను కదా, లేచి ఇదంతా డ్రైవే నేనే చేసేసుకున్నాను. ఇంకా సగం ఉంది. సో చలిలో మన వాళ్ళు నేను ఏమనాలో వీళ్ళని అర్థం కాదు కానీ చలిలో తిరిగితే వెంటనే జలుబు వచ్చేస్తుంది, బయటికి వెళ్తే జలుబు వచ్చేస్తుంది. చలిగా ఉంది బయటికి వెళ్ళకు, కోట్లు వేసేసుకో, మూట్లు వేసేసుకో, అన్ని మూతులు కట్టేసుకో అని. ఎందుకు అలా అంటారో నాకు అర్థం కాదు. ఓ మై గాడ్, దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బర్డ్. లుక్ ఎట్ దాట్. అది పెద్ద గద్ద అనమాట. ఆ గద్ద బాగుంది ఇక్కడ. అది పెద్ద గొడ్లగూబో గద్ద అవుతుంది, తెలియట్లేదు నాకు దూరం నుంచి. అది స్నోలో బాగుంది. అది ఎంత బాగుందో. ఇది చెట్టు అంతా కూడా మేలో ఫ్లవర్స్ వస్తాయి, మీకు మేలో చూపించుంటాను. చలిలో తిరిగితే జలుబు రాదు. జలుబు వచ్చే వైరస్ ఉంటేనే జలుబు వస్తుంది. ఆ విషయం నేను మన వాళ్ళందరూ సైన్స్ చదివేస్తారు కానీ సైంటిఫిక్గా ఆలోచించే బుద్ధి ఉండట్లేదు. పిల్లలకు కూడా ఊరికే కోట్లు అన్నీ వేసేసేసి చల్లోకి వెళ్తే చాలు, వానలోకి వెళ్తే చాలు జలుబు వచ్చేస్తుంది. జలుబు రాదు. ఇదిగోండి మా ప్లావ్ స్నో తీసేస్తున్నారు అనమాట. మిషన్ తోటి రోడ్లు క్లియర్ చేస్తున్నారు. అదే వానలో తడిస్తే జలుబు రాదు, స్నో అంతా తీసుకుంటే జలుబు రాదు. నేనైతే ఏమీ పెద్దగా వేసుకోకుండానే తీసేస్తాను. చాలా బాగుంది కదా. చూసారా, 20 నిమిషాలు కూడా పట్టలేదు, మొత్తం అంతా తీసేసాను. అంటే సగం 20 నిమిషాలు ముందు, తర్వాత మళ్ళీ కొంచెం కాఫీ తెచ్చుకుని మిగిలిన సగం చేశాను. సో చాలా బాగుంది ఇవాళ. బ్యూటిఫుల్ అనమాట. నిజంగా ఇంత అందాన్ని ఎందుకు సృష్టించాడు దేవుడు అనిపిస్తుంది అనమాట. అంత అందంగా ఉంది. మా ఎదురింటి ఆవిడ కూడా చేసుకుంటుంది. పిల్లలు చేయట్లేదండి ఈ పాటికి. వాళ్ళ పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వచ్చి చేయాలి కానీ ఆవిడే చేసుకుంటుంది. పిల్లల చేత ఎందుకు చేయించట్లేదు నాకు తెలియట్లేదు. ఇది ఇంటి ముందు గుమ్మానికి నుంచి డ్రైవేకి రావడానికి ఇది కొంచెం క్లీన్ చేయాలన్నమాట. ఆవిడ చేసుకున్నారు అక్కడ. ఇంటి ఫ్రంట్ డోర్ నుంచి డ్రైవేకి, ఇంటి ముందు గుమ్మం నుంచి డ్రైవే దాకా మనం స్నో తీయాలి. ఇంకాను తీస్తాను. రేపు మళ్ళీ బాగా టెంపరేచర్స్ పెరుగుతాయి, అంతా పోద్ది అంటున్నారు. ఇవాళ సాయంత్రానికి సగానికి సగం పోద్ది కానీ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. సో బర్డ్స్కి ఫీడ్ పెడతాం కదా, బర్డ్స్ కూడా వస్తున్నాయి. నా క్రిస్మస్ డెకరేషన్స్ కూడా చూడండి. ఆ మెయిల్ బాక్స్ కూడా చుట్టాను కొంచెం షైనీ ఇది. ఆ డెకరేషన్స్ కూడా నేను ఎప్పుడో కొన్నాం అనమాట. మళ్ళీ కొన్న ప్రతి సంవత్సరం. ఎందుకంటే కొనాలి, కొంచెం మనం అంత పిచ్చిగా ఏమీ చేయకుండా ఉండకూడదు. కానీ ప్రతి సంవత్సరం కొత్తవి చైనా నుంచి తెప్పించుకోక్కర్లేదు. సేమ్ డెకరేషన్స్ మళ్ళీ వాడతాను అనమాట. సేమ్ మళ్ళీ కొత్తవి కొనకుండా 10 ఏళ్ళ నుంచి అవే. కానీ నాకేం బాధ అనిపించదు, ఎందుకంటే నేను ఎన్విరాన్మెంట్లో చాలా ట్రాష్ వేయటం లేదు. అందుకని నాకు హ్యాపీగా ఉంటాను అనమాట. ఎంత తక్కువ ట్రాష్ వేస్తే అంత మంచిది. పూర్తిగా తీసేసాను. ఇవి కొత్తవి కొన్నాను నేను, కొన్ని పాతవి ఇలాగా డ్రైవేకి పక్కన పెట్టాలన్నమాట. బాగా ఇప్పుడంటే 4 ఇంచుల కంటే తక్కువ వచ్చింది కాబట్టి నేను చేసేసుకున్నాను. 4 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ స్నో ప్లవ్ వాడు ఆ మిషన్ ట్రక్కి పెట్టుకుని ముందు షవల్లా ఉంటుంది, దాంతో వచ్చి మొత్తం 3 సార్లు 4 సార్లు పెద్ద మిషన్తో తీసేస్తాడనమాట. సో ఆ పెద్ద ఏంటది పికప్ ట్రక్కి పెట్టుకుంటారు ముందున పెద్ద షవల్ లాంటిది, దాంతో తీసేస్తారు ఈజీగాను. సో ఇదంతా కూడా నేను ఇంటికి ముందుకెళ్ళే దారిలో అంతా తీసేసాను. అదిగో
బర్డ్స్ వచ్చి తింటున్నాయి. నేను అక్కడ స్నో ఉంటే తీసేసాను, దాని మీద బర్డ్ వచ్చి తింటుంది. చూసారా, నా బర్డ్ ఫీడర్లోకి బర్డ్స్ వచ్చి తింటున్నాయి, పక్షులు వచ్చి తింటున్నాయి. గింజలు పెట్టాను. సో ఇదంతా స్నో తీసేసాను. ఈ తీసేసిన స్నో కొంతవరకునేమో ఈ చెట్లు దగ్గరగా వేశాను, ఇంటికి దగ్గరగాను. ఎందుకంటే వాటికి నీళ్లు కరిగినప్పుడు ఆ నీళ్లు ఆ చెట్లకి వెళ్తాయని. మా ఫ్రెండ్ ఒక ఏం చెప్పిందంటే, స్నో అంతా తీసి ఇంటికి దగ్గరగా వేయమని చెప్పిందంట వాళ్ళ అమ్మ కరెంట్ పోతే. ఎందుకంటే అది ఇన్సులేషన్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్సులేటర్ స్నో. అందుకని చెప్పేసి ఇంటికి దగ్గరగా వేస్తే ఇంట్లో ఉన్న వేడి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలాగా ఒకప్పుడు కరెంట్ పోయినప్పుడు 2 రోజులు అలాగా ఈ స్నో అంతా పిల్లల చేత ఇంటికి దగ్గరగా వేయమని చెప్పిందట వాళ్ళమ్మ. అది ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్సులేటర్ కదా, మనకి తెలియని విషయాలు అవన్నీను. ఇక్కడ ఉన్నాను కాబట్టి తెలుస్తుంది. సో మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అందరికీ నా విషయాలు తెలుస్తాయి, ఇక్కడ ఎలా ఉంటాం అన్నది. న్యూయార్క్ ఏరియాలో చాలా అందంగా ఉంటుంది. నాకు స్నో అంటే ఇష్టం. అసలు అయినా ఇక్కడ బ్యూటీ అన్ని సీజన్లు బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. స్నో బ్యూటీనే వానాకాలం, శీతాకాలం కలర్లు మారుతాయి కదా, ఫాల్ కలర్స్ అన్నీ 4 సీజన్స్ అంటారనమాట. వింటర్, సమ్మర్, ఆటమ్ అండ్ స్ప్రింగ్. వింటరు, స్ప్రింగు, సమ్మరు, ఫాల్ అంటే ఆటమ్ అన్నమాట. సో 4 సీజన్స్ చాలా అందంగా ఉంటాయి. నా వీడియోస్ తప్పకుండా మీరు ఫార్వర్డ్ చేయండి, మంచి మంచి విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.